అమ్మాయితో నేను మాట్లాడతానండి. మీరే ఇస్తారో మీ అమ్మాయితో మాట్లాడే ఇస్తారో మాకు తెలీదు. మా డబ్బు మాకు 2-3 డేస్లో కావాలి, లేదంటే కోర్టులో కేసేయాల్సి వస్తుంది. డబ్బులు ఇస్తారో కేసు పెట్టుకోమంటారో మీరే తెలుసుకోండి. వాళ్ళిచ్చిన టైం లోపల అమౌంట్ కట్టకపోయేసరికి ఆ కంపెనీ వాళ్ళు మన కంపెనీకి ఇచ్చిన టెండర్ని క్యాన్సిల్ చేశారు మేడం. అంటే నేను జైలుకి వెళ్తే మళ్ళీ నా గురించి ఎక్కడ ఎదురు చూస్తూ కూర్చోవాలా అనేది నీ బాధ, అంతేగా? కంపెనీ ఇబ్బందుల్లో ఉందని మీకు తెలుసు కదేటి? అందరి మాదిరిగా మీరు మాట్లాడేస్తే ఎట్ట అవుద్ది? ఇట్టంటప్పుడే గందా మీరు కంపెనీకి తోడుండాలి. మీకే బాధ లేకుండా నాన్ చూస్తాను. కొంచెం ఓపిక పట్టండి. సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మేము కొన్ని రోజులు ఆగుతాం. అలా అని మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తే మేం కంపెనీని వదిలేయాల్సి వస్తుంది. ఏంటి నా క్యాబిన్లోకొచ్చావు? 3 నెలలుగా జీతాలు ఇయట్లేదంట. ఉండాలి కదా ఇవ్వటానికి. నువ్వివ్వలేదు, ఆళ్ళెందుకు నా మీదకి ఎగేస్తున్నావు? నేనేం చేశాను? నేనొచ్చి రాగానే మాకు జీతాలు కావాలని అడిగేసినారంటే అది నువ్వు చేసిన పనని నాకు తెలీదేటి? నువ్విట్ట చేసేసి నన్నేదో చేసేద్దాం అనుకుంటున్నావేమో. నీతో ఏం కాదు. నాను మంచిగా ఉన్నాను గందా అని నీ ఇష్టానికి చేసేద్దాం అనుకుంటున్నావేటి? మంచిగా ఉండాలంటే ఉండు, లేదంటే నీ అంత చూసేయగలను. శ్రీకాకుళం సీతమ్మబాయి నీళ్లు తాగి పెరిగిందాన్ని నాతో ఎట్టుకున్నావంటే ఎత్తడైపోద్ది ఏటనుకుంటున్నావేటో. ఆ అమ్మాయి నీకే ద్రోహం చేసిందని ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వు చేసే పనులు నీకు అర్థమవుతున్నాయో లేదో మాకు అర్థమవుతున్నాయి. పగబట్టినట్టు ఆ సావిత్రితో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? తెలియని వయసులో ఏదో చేసిందని తన మీద కక్ష పెట్టుకున్నావు. కానీ తన మనసులో అవేమీ పెట్టుకోకుండా వచ్చిన దగ్గర నుంచి మన గురించే కష్టపడుతోంది. అవును, చాలా కష్టపడుతుంది. ఎందుకు కష్టపడ్డం లేదు? వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని అవమానించాం, తిట్టాం, చేదరించుకున్నాం. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన గురించి ఎన్ని మంచి పనులు చేసింది. ఆ విశ్వాసం కూడా లేకుండా ఎందుకు సావిత్రిని లేనిపోని సమస్యల్లో ఇరికిస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చెయ్యాలే? కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంటి వరకు వచ్చారు. మా డబ్బులు మాకిస్తారా లేకపోతే కేసు పెట్టమంటారా అని. ఆఫీసులో పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు బాధ్యతలన్నీ సావిత్రికి అప్పగించి తన్నేం చేద్దామని? ఆఫీస్ అన్న తర్వాత లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి. ఆస్తిలో నా వాటా కావాలని వచ్చిందిగా, అప్పులు కూడా పంచుకొనివ్వండి. అయినా తనకి లేని కంగారు మీకేంటి? తను తెలివిగలది, ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేయగలదు. చూద్దాం అప్పుల్లో ఉన్న కంపెనీని ఎలా సేవ్ చేస్తుందో. అన్నీ ఉన్నా మనమే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. అలాంటిది రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే పాపం సావిత్రికి ఎవరున్నారు? మనం ఉన్నా తనకి సాయం చేయగల పరిస్థితి ఆ రోజు మనకుండదు. ఎవరూ లేనప్పుడు తను ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా ప్రాబ్లమే ఉంది. ఏంటి ఆ మాటలు? మన కోసం ఇంత చేస్తున్న ఆ అమ్మాయి గురించి అలాగేనా ఆలోచించేది? చేయగల మంచి మనసు తనకున్నప్పుడు మనకేంటి? మన కోసం ఇంత చేసింది అంత చేసింది అంటున్నారు కదా, మన బదులు జైలుకి వెళ్లే అవకాశం కూడా తనకే ఇవ్వండి.
సంధ్య ఇది కరెక్ట్ కాదే. ఏంటి మమ్మీ మీరు? మన గురించి ఆఫీస్లో చాలా మంది కష్టపడుతుంటారు. అయ్యో కష్టపడుతున్నారే అని జాలిపడి జీతాలిస్తే కంపెనీ క్లోజ్ చేసుకోవాలి. ఇది అంతే. సావిత్రి కష్టం చూసి జాలి పడితే మనం బాధపడాల్సి వస్తుంది. మన తప్పులకి ఆ అమ్మాయిని బలి చేస్తావా? అమాయకంగా మనల్ని నమ్మినందుకు సావిత్రిని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సంధ్య. తనని నేనేం ఇబ్బంది పెట్టలేదు. ఆస్తి పంచుకోవాలన్నప్పుడు అప్పులు కూడా పంచుకోవాలి కదా. కంపెనీ నాది అంటూ వచ్చినప్పుడు కంపెనీలో సమస్యలు కూడా తెలుసుకోవాలి కదా. అందుకే తనకు ఆ అవకాశం ఇచ్చాను. నువ్వు మొదటి నుంచి సావిత్రి మీద కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. యాక్సిడెంట్ చేసి జైలుకెళ్లాల్సిన నిన్ను కాపాడిందన్న విశ్వాసం కూడా లేకపోతే ఎలానే? గ్రానీ, తన గురించి ఆలోచించినంతగా మీరు నా గురించి ఆలోచించడం లేదు. మొదటి నుంచి మీతో ఇదే ప్రాబ్లం. సావిత్రికి ఆఫీస్ విషయాలు తెలియాలని నేను ఇలా చేస్తే తనని ఇరికించటానికి ఇలా చేశానని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో ఆ ప్లేస్లో సావిత్రి ఉండటమే కరెక్ట్. ఉండనివ్వండి. ఇది కావాలని చేస్తుందో లేక సావిత్రి మీద నమ్మకంతో ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. భగవంతుడా, మా వల్ల మళ్ళీ సావిత్రికి ఏ కష్టమూ రాకుండా చూడు స్వామి. మీరు రాజశేఖర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కదా, త్వరలో మీ డబ్బులు మీరు తీసుకుంటే మంచిది. నేనెవరనేది ఎందుకు, మీ మంచి కోసం చెప్తున్నాను. వాళ్ళ కంపెనీని త్వరలో క్లోజ్ చేయబోతున్నారు. ఎంత త్వరగా మీ అమౌంట్ మీరు తీసుకుంటే అంత మంచిది. అది పెద్ద కంపెనీ ఏంటి, ఆల్రెడీ అప్పుల్లో ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఆస్తిలో వాటా కావాలా? ఇప్పుడు చూడు, అప్పులన్నీ నీకే ఇచ్చా. రేపటి నుంచి నీ డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో నీకే తెలీదు. వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తావో చూస్తానుగా. సావిత్రి, నీ కంటి మీద కొనుక్కు లేకుండా చేసి నిన్ను జైలుకి పంపించకపోతే నా పేరు సంధ్యే కాదు. మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చినాం కదా, ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చినారేటి? ఇంకా ఎవరు రాలేదు మేడం. ఓలన్నా వస్తే ముందు మీరు మాట్లాడేసి అప్పుడు నా దగ్గర పంపించండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. మేడం, సార్ నర్మదా అసోసియేట్ జిఎం గారు. అవునా, రండి కూసోండి.
నేను కూర్చోడానికి రాలేదు. మా కంపెనీకి చాలా రోజులుగా ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడం లేదు. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. అవును మేడం, సార్ వాళ్ళకి మనం చాలా రోజులుగా అమౌంట్ ఇవ్వలేదు. మా అమౌంట్ మాకు క్లియర్ చేయండి. ఇన్ని రోజులు ఒక మంచి రిలేషన్తో ఉన్నాం, అది పాడు చేసుకోవద్దు. నాకు నెల రోజులు గడువిచ్చేసినారంటే అంతా ఇచ్చేస్తాను. ఇంకా నెల ఏంటండి, ఇప్పటికే చాలా రోజులైపోయింది. మేడం గారు కొత్తగా వచ్చారు, సో కొంచెం టైం పడుతుంది కదా సార్. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా అమౌంట్ మాకు క్లియర్ చేయండి. అలాగే. నేను మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి తీసుకురావద్దు. నమస్తే సార్. నమస్తే. మేడం. అకౌంటెంట్ గారిని రమ్మని చెప్పు. అలాగే మేడం. సాయంత్రం అయిపోయింది, ఇంటర్వ్యూకి ఎవరూ రాలేదేటి? కొత్తగా జాబులో చేరాలి అంటే వాళ్ళు మన కంపెనీ గురించి ఎంక్వైరీ చేసుకుంటారు కదండి. మన కంపెనీ ఆల్రెడీ 3 months నుంచి శాలరీస్ ఇవ్వట్లేదని తెలుసు కదండి. అది తెలిసాక కొత్త వాళ్ళు ఎలా వస్తారు? అంటే ఇంకెవరూ రానట్టేనా? అంతే కదా మేడం. ఎక్స్క్యూజ్ మీ. సార్ మీరా? ఏంటి సార్ ఇలా వచ్చారు? పేపర్లో మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చారు కదా, అందుకే వచ్చాను. మేడం, సార్ ఆల్రెడీ మన దగ్గర వర్క్ చేశారు మేడం. సార్ అయితే మనకి ఏ టెన్షను ఉండదు, చాలా బాగా వర్క్ చేస్తారు. అవునా? నేను మాట్లాడి చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏం మళ్ళీ వచ్చావు? నీ పాటికి నువ్వు హర్ట్ అయి వచ్చేస్తే రాననుకున్నావా?
నా ప్రాబ్లం నీకు అర్థం కాలేదు. అర్థమైంది కాబట్టే వచ్చాను. అయినా నిన్ను కష్టాల్లో వదిలేసి నేను ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకున్నా? ఆఫీసులో నువ్వు ఒంటరిగా ఉండలేవని నాకు తెలుసు. అందుకే నీకు సపోర్టుగా నేనొచ్చాను. నన్నెప్పుడూ నువ్వు అర్థం చేసుకుంటావు. నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అపార్థాలు వస్తేనే అభిమానం బయటపడుతుంది. అయినా ఇప్పుడు ఏం జరిగిందని? నీ ప్రాబ్లం నువ్వు చెప్పాక నా ప్రాబ్లం నేను చెప్పానా? మన ప్రాబ్లం తీరాలి అంటే మనిద్దరమే కష్టపడాలని నాకు అర్థమైంది. అందుకే వచ్చాను. ఇంతకీ నాకు జాబ్ ఉందా లేక ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తావా? వాట్? నిజమా? ఎప్పుడు? విశ్వ మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడా? ఎన్ని రోజులు ఆఫీస్కి దూరంగా ఉన్న విశ్వ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి రావడం ఏంటి? అది సావిత్రి హ్యాండ్ ఓవర్ చేసుకోగానే విశ్వ ఎందుకు వచ్చాడు? అప్పుడు సరస్వతి కోసం వచ్చాడు. ఓకే, ఇది ఎవరో కూడా విశ్వకి తెలియదు కదా. దాని దగ్గరికి విశ్వ వచ్చి జాయిన్ అవ్వడం ఏంటి? కొంపదీసి సావిత్రి సరస్వతి ఇద్దరు ఒకరే కాదు కదా? నో, అది మాత్రం జరగకూడదు. అలా జరిగిందంటే నా పని అవుట్. వాళ్ళిద్దరూ ఒక్కరే అన్న ఊహే భయంకరంగా ఉంది. నో, సావిత్రి సరస్వతి ఒక్కరు కాదు, అయ్యే ఛాన్సే లేదు. మరి విశ్వ ఎందుకొచ్చి జాయిన్ అయ్యాడు? సడన్ గా విశ్వకి ఆ ఆలోచన ఎందుకొచ్చింది? నా అనుమానమే నిజమా? నో, అది మాత్రం జరగకూడదు. అత్తయ్య, పాలు. ఇప్పుడే వద్దమ్మా. అసలే ఆరోగ్యం బాగాలేని మనిషి మీరు. ఇలా తిండి తిప్పులు మానేసి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అంతకు మించి ఏమీ చేయలేకపోతున్నాం కదమ్మా. ఏం జరగబోతుందో తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మళ్ళీ ఏ అప్పుల వాళ్ళు వచ్చారో ఏమో, వెళ్ళి చూడమ్మా. మీకు కొరియర్ వచ్చింది మేడం. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఏదో కొరియర్ అత్తయ్య.
ఏంటత్తయ్య ఇవి? బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు 24 గంటల లోపల కట్టాలంటమ్మా. లేదంటే ఆస్తులు జప్తు చేస్తామని కోర్టు నోటీసులు పంపించింది. ఏంటత్తయ్య మీరనేది? అవునమ్మా, 24 గంటల్లోపు ఎలా అయినా లోన్స్ క్లియర్ చేసుకోవాలట. లేదంటే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని కోర్టు ఆర్డర్స్. ఒక్క దెబ్బకి ఇద్దరు అవుట్. ఆస్తి కావాలంటూ వచ్చిన అది, దాన్ని సపోర్ట్ చేస్తున్న గ్రాని ఇద్దరు అవుట్. ఒకరు జైలుకి, మరొకరు వీధిలోకి. కోర్టు నోటీసులిచ్చినా మీ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మీ ఆస్తుల్ని జప్తు చేస్తున్నాం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.